మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చర్చలు అధికంగా చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజున కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కుటుంబానికి రాక వారితో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగకరంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో రావాల్సిన లాభాలు, లావాదేవీలు కొంత ఆలస్యమైన అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజున భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కృత్తిక, తర్వాత రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున జీవిత భాగస్వామితో కలిపి చక్కగా ఈ రోజున సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో సంప్రదించి కీలక నిర్ణయాలు, అలాగే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు ఏదన్నా ఉన్నా వాటికి సంబంధించి వ్యక్తులతో ఈ రోజున చర్చలు జరపడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కానీ ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే వాయిదాలు పడే అవకాశాలను రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఏ నిర్ణయం తీసుకుందామనుకున్నా, ఎవరిని సంప్రదిద్దామనుకున్నా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా ఏదైనా ఆరోగ్య సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా అంటే ఇంతకుముందుండే ఏదైనా రుణాలు ఉంటే వాటిని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు, రోగ నిరోధక శక్తి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది, వ్యక్తిగత విషయాల కొరకు ఖర్చులు అనేవి ఈ రోజున అధికంగా పెట్టడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఈ రోజున చూడొచ్చు. అలాగే వ్యక్తుల మోసాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.